హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇక్కడ ఏంటి అని అంటే సెకండ్ యూనిట్ వచ్చేసి మనకు R22 ఈవెన్ R18 వాళ్ళకు కూడా R18 వాళ్ళకు ఇక్కడికి ఒకటి జోమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, బట్ R22 వాళ్ళకి లేదండి. ఎక్స్పెక్టేషన్ అండ్ డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ అండి. ఈ డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్లో మనకి ఏంటి అని అంటే వాట్ ఈస్ ద ర్యాండమ్ వేరియబుల్ ఇక్కడ అడిగారు. మొన్న రీసెంట్ సప్లీ అండ్ అడ్వాన్స్డ్ సప్లీ వాళ్ళకి అందులో ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి అని అడిగారు. ఓకే, ర్యాండమ్ వేరియబుల్ మీద మీన్ ఎలా కనుక్కోవాలి, వేరియన్స్ ఎలా కనుక్కోవాలి, కోవేరియన్స్ ఎలా కనుక్కోవాలి, స్టాండర్డ్ డీవియేషన్ ఎలా కనుక్కోవాలి అనేది అది మనకి కొన్ని కాయిన్స్ని టాస్ చేసినప్పుడు ఆ విధంగా అయినా అడగొచ్చు, టేబుల్ నుంచి అయినా అడగొచ్చు. టేబుల్ నుంచి అడిగినప్పుడు మనకు మీన్ ఎలా కనుక్కోవాలి, వేరియన్స్ ఎలా కనుక్కోవాలి, వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలని నేను చెప్పాను. మన వీడియోస్ ఆర్డర్లో చూడండి, క్లియర్గా ఒక క్లారిటీ వస్తుంది. మీరు ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటో నేర్చుకోండి, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటో నేర్చుకోండి. ఈ ర్యాండమ్ వేరియబుల్స్ మీద మనమి మీన్ ఎలా కనుక్కుంటాం, వేరియన్స్ ఎలా కనుక్కుంటాం, కోవేరియన్స్ ఎలా కనుక్కుంటాం అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఎలా కనుక్కుంటామని చాలా క్లియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటి నుంచి షార్ట్ ఫస్ట్ బిట్లో ఏంటి అని అంటే మీకు ఎక్కడికి వస్తుంది అని అంటే ఫస్ట్ బిట్ అప్ టు చెబ్స్క్యూ థీరం వరకు. జస్ట్ సెకండ్, మీకు ఇదేంటి అని అంటే ర్యాండమ్ వేరియబుల్ అండ్ చెబ్స్క్యూ థీరం వరకు ఫస్ట్ పార్ట్లో వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. సెకండ్లో ఇప్పటి వరకు అయితే చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్స్ చెప్తాను. ఎక్కువగా ఈ 4-5 పేపర్స్లో పాయిజన్ మీదనే అడిగారు, కానీ బైనామియల్ మీద కంపల్సరీ షార్ట్ 3 మార్క్స్ అడిగారు. అంటే మీరు పాయిజన్ నేర్చుకోండి, బైనామియల్ నేర్చుకోండి, దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు పాయిజన్ ఎలా కనుక్కుంటాం, బైనామియల్ ఎలా కనుక్కుంటాం, ఏది ఎలా ఉన్నప్పుడు అసలు ప్రాబ్లం పాయిజనా బైనామియలా ఆయన ఐడెంటిఫై చేయడానికి మన వీడియో చాలా హెల్ప్ అవుతుంది. చాలా క్లియర్గా చెప్పాను, అందులో రిపీటెడ్ కూడా చెప్పాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, మీన్ ఆఫ్ ద బైనామియల్. ఓకే, అండ్ వేరియన్స్ ఆఫ్ ద బైనామియల్. ఇవి ఈ విధంగా వీటిని ప్రూఫ్ మీన్ ఆఫ్ ద బైనామియల్ ఆర్ వేరియన్స్ ఆఫ్ ద బైనామియల్ అని లాంగ్ క్వశ్చన్కి వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ కంపల్సరీ ఒక షార్ట్ బిట్ 2 మార్క్స్ ఉన్న వాళ్ళకైతే 2 మార్క్స్, 1 మార్క్ వాళ్ళకైతే 1 మార్క్. నాకు తెలిసి ఇది 5 మార్క్స్కి వస్తుంది. సార్ మీకు ఏంటి అని అంటే ఫైండ్ మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద బైనామియల్ ఈజ్ రెస్పెక్టివ్లీ దిస్ 2,8/5 ఫైండ్ ఎన్ కనుక్కోవడానికి అంటే మనకు మీన్ ఇచ్చారు, వేరియన్స్ ఇచ్చారు, మనం ఎన్ కనుక్కోవాలి. ఓకే, మనకు తెలుసు పీ తెలుసు అండ్ క్యూ ఇవి తెలుసు కదా, క్యూ తెలుసు. దీని నుంచి మనం ఎన్పిక్యూ ఈ ఫార్ములాస్ యూస్ చేసి ఎన్ కనుక్కుంటాం. అదేవిధంగా 4/3 ఫైండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఈ 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బైనామియల్ మీద రిపీట్ అయినాయి. ఈ ప్రాబ్లమ్స్ మన ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి. 3,9/4 ఫైండ్ ఎన్ అని అడగొచ్చు. ద ప్రాబబిలిటీ ఎక్స్ గ్రేటర్ దెన్ 7 ఆర్ ఎక్స్ లైక్స్ ఇన్ బిట్వీన్ 1 and 6. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు మీన్ వేరియన్స్ ఇలా ఇచ్చినప్పుడు ఇలా కనుక్కోవడం అనేది చాలా సార్లు రిపీట్ అయింది, నేను చెప్పాను. ఇక్కడ ఇంకొక లాజిక్ యూస్ చేస్తారు. ఒక ప్రాబ్లం ఇస్తారు, మనకి కొంతమందికి బైనామియల్ అని కనిపించదు, కానీ అది బైనామియలే. ఎందుకని మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి ఎన్ వాల్యూ అనేది ఇట్స్ వెరీ గ్రేటర్ దెన్ వాల్యూ ఉన్నప్పుడు బైనామియల్ అంటాం, లెస్ దెన్ ఉంటాం మనం పాయిజన్ అంటాం. ఆ డిఫరెన్స్లు నేను చెప్పాను ప్రాబ్లమ్స్లో. ఏంటంటే అక్కడ మీరు బైనామియలా పాయిజనా అని మీరే ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది. తెలిసిన 2-3 ప్రాబ్లమ్స్ చూసుకొని పోతే రాదు. మన ప్లేలిస్ట్లో చాలా క్లియర్గా 1 by 1 ఒకటి దాని తర్వాత ఒకటి ఫాలో అవ్వండి, ఒక క్లారిటీ వస్తుంది. ఒక 2 సార్లు అయినా రిపీట్ చేయండి అండ్ సొల్యూషన్స్ మీరు ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. 2 times మన ప్లేలిస్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మీరు పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ విధంగా అడుగుతారు. ఇలా కాకుండా ఒక టేబుల్ ఇస్తారు. ఓకే, బైనామియల్లో ఎలా అంటే నేను చూపిస్తాను ఆ ప్రాబ్లము ఎలా ఇచ్చారో. సారీ, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫైండ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సపోజ్ ఎక్స్ ఇచ్చారు, 0, 1, 2, 3 సంథింగ్ ఇచ్చారండి.
సంథింగ్ వాల్యూస్ ఇచ్చారు, 38, 142, 144, 248 సంథింగ్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఏం కనుక్కోమంటారు? ఫిట్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, లేదా ఇదే ప్రాబ్లమ్ని ఫిట్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని అడగొచ్చు. లేదంటే 7 కాయిన్స్ టాస్డ్ ఎట్ నెంబర్, ఓకే, ఈ విధంగా అడిగితే నేచర్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూస్ చేసి అన్బయాస్డా కాదా అని చెప్పమంటారు. అంటే మీరు ఇక్కడ ఏం కనుక్కోవాలి? ఇక్కడ మేడం టేబుల్ ఇచ్చారు కదా, మరి మీన్ వేరియన్స్ ఎలా కనుక్కుంటామని అంటే మీకు తెలుసు, ఇది ఎక్స్ అవుతుంది, ఇది ఎఫ్ అవుతుంది. మరి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్కి మీన్ నుంచి ఫార్ములా మనకి తెలుసు, ఏంటిది? సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఎక్స్ఐ బై ఎఫ్ఐ. అవునా? ఇవి తీసుకుంటే యుల్ గెట్ దట్ మీన్. ఓకే, టేబుల్ ఇచ్చినప్పుడు ఆ విధంగా మీన్ కనుక్కోండి, వేరియన్స్ కనుక్కోండి, అండ్ ఇంకా ఫ్రీక్వెన్సీ ఆర్ ఏదైనా అడగొచ్చు, లేదా సమ్ పర్టికులర్ పాయింట్ దగ్గర బైనామియల్ అని కూడా ప్రాబబిలిటీ దగ్గర కనుక్కోమంటారు. ఓకే, ఎలా ఇచ్చినా మీరు చేయగలుగుతారు. అండ్ ఇది చాలాసార్లు రిపీట్ అయింది ఈ క్వశ్చన్ 10 times అని మన ఇంట్రోలో ఉంటుంది బైనామియల్ కింద, అది చెక్ చేసుకోండి. మీన్ వేరియన్స్లు ఉంటాయి అక్కడ. అదేవిధంగా పాయిజన్, ఈ పాయిజన్లో కూడా మీన్ ఆఫ్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ చాలా సార్లు అడిగారు, అండ్ వేరియన్స్ ఆఫ్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అడిగారు, లేదా ఈ విధంగా కూడా అడుగుతారు. అంటే మీరు ఒకసారి చూస్తే మాత్రం రాదు, 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మరి ఏదా అనేది మీకు క్లియర్గా ఉంటుంది. చాలా క్లియర్గా చెప్పాను. ఈ చెప్స్క్యూ థీరం అనేది దీని మీద ప్రాబ్లమ్స్ ఇప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇంకొకటి చెప్తాను మీకు, ఫస్ట్ యూనిట్లో నేను ఏదైతే ఇంపార్టెంట్ అని చెప్పానో ఇది డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్లో ఉంది కాబట్టి మనకు ఇక్కడ కూడా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ k to the power of mod x ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. అదర్వైజ్ ఇట్ ఈస్ 0. మనకు తెలుసు ఇక్కడ మీన్ కనుక్కోవడం ఎలా, వేరియన్స్ కనుక్కోవడం ఎలా, ఫస్ట్ యూనిట్లో చెప్పాను. అవునా? సమ్ పర్టికులర్ ప్రాబబిలిటీ కానీ దట్ పర్టికులర్ వాల్యూ మీద కనుక్కోవడం ఎలా, ఇక్కడ కూడా రిపీట్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేసుకోండి. ర్యాండమ్ వేరియబుల్ ఫస్ట్ మీకు వచ్చిందే దాని ప్రాబబిలిటీ చేయమంటున్నారు అని అంటే క్వశ్చన్ నెంబర్ ఎందులో 4లో వచ్చింది అంటే దట్ బిలాంగ్స్ టు ర్యాండమ్ వేరియబుల్. లేదు, మీన్ వేరియన్స్ బైనామియల్ పాయిజన్ మెన్షన్ చేశారు, ఈవెంట్స్లో ఇవ్వచ్చు మనకి, అండ్ కాయిన్ టాస్ చేయడం అలాంటి క్వశ్చన్స్ అయినా ఇవ్వచ్చు. తర్వాత బైనామియల్ పాయిజన్ నుంచి వస్తుంది. నాకు తెలిసి మీకు ఓన్లీ థియరమ్ అని మెన్షన్ చేశారు చెప్స్క్యూ, బట్ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం మనం. ఏంటి అని అంటే ఏ ఒక్కటి వదిలేయద్దు. మేడం నాకు ర్యాండమ్ వేరియబుల్ ప్రాబ్లం అసలు ఒక్కసారి చూస్తే చాలా ఈజీగా వస్తుంది. ఏంటి అని అంటే మీకు ప్రాక్టీస్ ఉండాలి, ఓపిక ఉండాలి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మన ప్లేలిస్ట్లో ఉన్న 10-15 వీడియోస్ చూడండి, మోర్ దెన్ ఎనఫ్. బాగా స్కోర్ చేస్తారు. ఇవన్నీ బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదు, హౌ టు పాస్ కోసం ఆల్ వీడియోస్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా చెప్పాను. హౌ టు పాస్ కోసం అని ఒక ప్లేలిస్ట్ పెడతాను, అక్కడికి వెళ్ళి కోసం మీద ఉన్నటువంటి హౌ టు పాస్లు అన్నీ చూసుకోండి. మరి మేడం ఇక్కడేం చెప్పింది, అక్కడేం చెప్పింది, నేను ఒక్కొక్క డే బై డే మనకి ఇంప్రూవ్ అవుతుంది ఒక్కొక్క విధంగా. వీలైతే నేను కింద లేటెస్ట్ మొన్న డిసెంబర్ అండ్ అక్టోబర్లో జరిగినటువంటి అడ్వాన్స్డ్ సప్లీ పేపర్స్ ఉన్నాయి, వాటి సొల్యూషన్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది బేటా. ఆల్ ది బెస్ట్, బాగా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొకటి, డిఫైన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, డిఫైన్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఇంకేం అడిగారు తెలుసా? వాట్ ఈస్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్? షో దట్ ద మీన్ ఆఫ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ద పారామీటర్ అండ్ నెంబర్ ఆఫ్ n టైమ్స్. అంటే ఏం లేదండి, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ ఈక్వల్ టు NP కదా, ఈ విధంగా కూడా అడుగుతారు అని చెప్తున్నాను. ప్రూవ్ దట్ వేరియన్స్ ఆఫ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ NPQఏ కదా. అంటే ఏ విధంగా అడిగినా మీరు అస్సలు మిస్ అవ్వద్దు. మన ప్లేలిస్ట్ 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చేస్తారు. వీలైతే నేను ప్రీవియస్ క్వశ్చన్స్ సొల్యూషన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్ బేటా. లైక్, షేర్ కంపల్సరీ.